ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూలై 3వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అన్న స్పందన తెలియచేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం. ఈ ఆళ్లపల్లి మండలంలో మొత్తం 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం కొరకు ప్రార్థించడానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ ఆళ్లపల్లి మండలంలో ఉన్న 6 గ్రామాలను మీరు దర్శించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప తండ్రి, ఈ మండలంలో ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. ప్రజల అందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరు సహాయము దయచేయమని ఈ ఆళ్లపల్లి మండలాన్ని మీకు సమర్పించుకుంటూ మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకోనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనము ప్రతిదినం లూకాసు వార్త 6వ అధ్యాయంలో వచనము వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎప్పటికి పూర్తవుతుంది అని. చెప్పలేము. సాధ్యమైనంత వరకు వచనం వెంబడి వచనాన్ని అందించడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. ఈ లూకాసు వార్తలో మొత్తం అధ్యాయాలన్నీ పూర్తి చేయాలి. దాదాపుగా నేను అనుకుంటున్నాను ఈ లూకాసు వార్తలో ఉన్న ఈ 24 అధ్యాయాలు పూర్తవడానికి దాదాపుగా 1.5 సంవత్సరం పై చిలుకు పడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. మంచిది. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మిమ్మలను శపించు వారిని దీవించడి, మిమ్మలను బాధించు వారు కొరకు ప్రార్థన చేయడి. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, అపోస్తులైన 12 మందిని ప్రభు ఏర్పరిచిన పిమ్మట శిష్యులకు అనేక విషయాలను ప్రభు బోధిస్తూ ఉన్నారు. నిన్నటి దినాన కూడా మనము చూసాము, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి అని ప్రభు మనందరితో మాట్లాడుతూ వచ్చారు. ఈ దినము ప్రభు అంటున్నారు, మిమ్మల్ని శపించు వారిని మీరు దీవించండి. ఇదేనండి భక్తి. భక్తి అంటే పెద్ద పెద్ద సిలువలు వేసుకుని ఆ ఒంటి మీద ఉన్న వస్తువులు, ఆభరణాలు తీసేసి
మేము ప్రభువుని నమ్మామని ఊరకనే చాటింపు వేసుకోకుండా మనం ఏం చేయాలంటే మనల్ని శపించు వారిని దీవిస్తూ ఉండాలి. ఇది భక్తిది, ఇది క్రైస్తవ్యము. ఈ భక్తిలో మనం నేర్చుకుంటున్నాం. నిన్నెవరు శపించారో వారిని దీవించండి. ఇది నా మాట కాదు, ఇది యేసు ప్రభులు వారి మాట. మనము దీవించగలిగితే మనము క్రీస్తులో మనము ఏమైనట్టో చెప్పనా, మనము పరిపూర్ణమైన వ్యక్తులుగా మార్చబడినట్లే. కనుక ఈ ఉదయకాలం ప్రభుని మనం ఏమని వేడుకోవాలంటే, ప్రభువా, నన్ను శపిస్తున్న వారిని దీవించగలిగిన మెత్తని మనస్సు లేదా మెత్తని హృదయం నాకు దయచేయమని మనం ప్రభుని అడగాలి. దయచేసి మీరు గమనించండి, ఆస్తులు అంతస్తులు కాదండి, విరిగి నలిగిన మెత్తని హృదయాన్ని మనం ప్రభుని అడగాలి. ఎప్పుడైతే ఆ మెత్తని హృదయాన్ని మనం కలిగి ఉంటామో మనల్ని శపించే వారిని మనము దీవించగలిగిన వ్యక్తులంగా ఉంటాం. ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు, ఈ దినము మనందరితో చెప్తున్నారు. ఏమని? శపించు వారిని మీరు ఏం చేయాలి? దీవించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరు మిమ్మల్ని బాధిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఎవరు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు, ఎవరండి మీ మీద నిందలేస్తున్నారు, నువ్వు ఎవరి చేత బాధించబడుతున్నావో ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనకు మించిన ఆయుధం ఏమీ లేదు. ప్రపంచాలని అతనాకుతలం చేయగలిగేది ప్రార్థనే. బండ నుండి జీవజలాలు రప్పించగలిగినది ప్రార్థనే. కఠిన హృదయాలను దర్శించగలిగేది ప్రార్థనే. అటువంటి ప్రార్థన ప్రభు చెప్తున్నారు. నిన్నెవరైతే బాధిస్తున్నారో బాధించు వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రియ స్నేహితులారా, నన్ను ఎంతోమంది బాధించారు, నన్ను ఎంతోమంది అవమానపరిచారు, నన్ను ఎంతోమంది నిందించారు, నన్ను ఎంతోమంది హేళన చేశారు. అయితే ప్రియ స్నేహితులారా, నేను ప్రభు దగ్గర నేర్చుకున్నాను, నన్ను బాధించు వారి కొరకు ప్రార్థన చేశాను. ఒక దినాన వారు లయమైపోయారు, కానీ నేను ఆత్మీయతలో ఇంకా వర్ధిల్లటానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో రండి, మనము 2 విషయాలు చేద్దాం. శపించే వారిని దీవిద్దాం, బాధించే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇట్టి మనస్సు మనము కలిగి ఉండి క్రీస్తులో అనుదినము మనము బలపరచబడుదుముగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేము మెల్లని స్వరం ద్వారా ప్రభువా, మీరు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు. అయా, శపించు వారిని దీవించుటకు, బాధించు వారి కొరకు ప్రార్థన చేయుటకు నాయన మాకు కావలసిన మెత్తని హృదయాలు దయచేయండి. అనుదినము మీలో మేము బలపడుటకు సహాయము దయచేసి నాయన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న కుటుంబాలను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.